హాయ్ హలో, నేను మీ పీవీకే చంద్రిక, అడ్వకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ని. వెల్కమ్ టు అవర్ షో, రక్షా ఏవియాన్ షో. ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఈ విషయాల వల్ల నేను ఈ టాపిక్ ఎప్పుడో చేయాల్సిందండి, అది తెలిసినప్పుడే చేయాల్సింది. సారీ, కొంచెం లేట్ అయింది. బట్ కొంచెం విశ్లేషించి మాట్లాడదాం. పిల్లల భవిష్యత్తు కదా నీట్ ఎగ్జామ్ అనేది అని చెప్పి కొంచెం టైం తీసుకొని నాకున్న టైంలో రీసెర్చ్ చేసి ఇది చేశానండి. అన్నీ కవర్ చేయగలిగానో లేదో తెలియదు, కానీ సరే నాకున్నంత వరకు నేను ప్రయత్నించాను. నా ప్రయత్నాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. నీట్ ఎగ్జామ్ ఇంటర్ చదువుతున్న పిల్లలకి, 10th అయిపోగానే ఇంటర్లో జాయిన్ చేస్తాం మనం పిల్లల్ని. ఆ 2 years పిల్లలు ఎవరిని కదిలిచ్చిన డాక్టరు అంటే అసలు అది అల్టిమేట్ అన్నమాట. అంత పిచ్చిలో బతికేస్తాం మనం, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ. అలాంటిది ఫస్ట్ అసలు నీట్ అనేది ఎలా వచ్చింది అంటే, ఏ స్టేట్కి ఆ స్టేటే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళండి. తర్వాత సెంట్రల్ వైడ్గా, కంట్రీ వైడ్గా ఇంకా కొన్ని ఎగ్జామ్స్ ఉండేవి. మన గవర్నమెంట్ ఏదైతే ఈ మోదీ గారి గవర్నమెంట్ వచ్చినప్పుడు అసలు ఇన్ని ఎగ్జామ్స్ ఎందుకు, పిల్లలకి ఒక ఎగ్జామే పెట్టేస్తే సరిపోతుంది కదా అని వాళ్ళే ఈ ట్రెండ్ని తీసుకొని వచ్చారు. ఈ ట్రెండ్ని తమిళనాడు వాళ్ళు చాలా గట్టిగా అపోజ్ చేశారు. చేసినా సరే ఎలాగోలా దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, జరుగుతూనే ఉంది కన్ఫామ్గా. ఏమంటూ నీట్ని పిల్లలకి వాళ్ళ లైఫ్లోకి జొప్పించారో అప్పటి నుంచి ఈ కోచింగ్ సెంటర్స్ అంటే చైతన్య, ఇంకొకటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టార్గెట్ ఏంటంటే నీట్లో ఈ ర్యాంకు, నీట్లో మేము ఇంతమంది నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు, ఇంతమంది డాక్టర్లు అయ్యారు, ఇంతమంది ఇది అని మాట్లాడుకుంటూ వచ్చారు. పిల్లలు కూడా దానికే మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఎగ్జామ్స్ రాస్తూనే వచ్చారండి. అయితే ఇన్నిసార్లు నీట్ ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రతిసారి ఏదో ఒక లోపం కనిపిస్తూనే ఉంటుందండి. ఏదో ఒక విధంగా పిల్లల్ని స్ట్రెస్ పెడుతూనే ఉన్నారు. అసలు హయ్యెస్ట్ స్ట్రెస్ ఏంటి అంటే 2024లో నీట్ ఎగ్జామ్. అసలు కొన్ని స్టేట్స్లో అయితే మక్కీకి దిగితే అప్పుడు పిల్లలు పడిన మెంటల్ హెరాస్మెంటు అంతా ఇంత కాదండి. వాళ్ళు సంవత్సరాలు, కొంతమంది అయితే లాంగ్ పీరియడ్, అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత 1 year లాంగ్ టర్మ్ కోచింగ్, ఈ నీట్కి కోచింగ్ తీసుకొని కూడా, అంటే 1 year వాళ్ళు దాని మీద కూర్చొని పగలు రాత్రి సినిమాలు చూడరు, తిండి తినరు, అమ్మా నాన్న పెడతారు బలవంతంగా. అమ్మా నాన్న కూడా మేల్కొని ఉంటారు. పిల్లలు మేల్కొని ఉంటే అయ్యో ఒక్కళ్ళే ఉంటారేమో, భయపడతారేమో అని చెప్పి పిల్లలకి తోడు వీళ్ళు మేల్కొని ఉంటారు. వాళ్ళకి టీలు కాసిస్తూ ఉంటారు. వాళ్ళ ఎగ్జామ్కి వెళ్తే వీళ్ళు ఎగ్జామ్ హాల్ బయట కూర్చొని ఉంటారు. వాళ్ళ ఎగ్జామ్కి 1-2 నిమిషాలు లేట్ అయితే వీళ్ళు ఏడుస్తూ ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీ ఆ నీట్ ఎగ్జామ్ మీద ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉంటుంది. చదువుకునేది పిల్లలే, కానీ ఇక్కడ నేను చెప్తాను ఏంటంటే ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది ఫ్యామిలీ అంతా. డబ్బులు ఖర్చు పెడతారు. అసలు మామూలుగా ఉంటుందా అండి? నీట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడానికి ఆ కోచింగ్ సెంటర్స్ కట్టే ఫీజు ఎంత ఉంటుందో తెలుసా? లక్షల్లో కూడా ఉన్నాయండి. వెళ్ళటానికి రావడానికి బస్ ఛార్జీలు. ఏదో పిల్లలు కష్టపడి చదువుతున్నారని తల్లిదండ్రులు వాళ్ళ నోరు కొట్టుకొని జీడిపప్పులు పెట్టో ఏదో ఒకటి వాళ్ళకున్న దానిలో పళ్ళు పెడతారు, ఇంకోటి పెడతారు. పిల్లడు బక్కగా అయిపోతున్నాడు, చదువుకుంటున్నాడు, పిల్ల బక్కగా అయిపోతుంది, పిల్ల శ్రద్ధ పెట్టట్లా. ఎన్ని బాధలు అనుకుంటున్నారు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఇళ్లలో? జుట్టు ఊడిపోతుంది అంటారు, పిల్లలకి మోటిమలు వస్తున్నాయి అంటారు. పిల్లలు కాదు, తల్లిదండ్రులు బాధపడతారు. మా అమ్మాయి అట్ట అయిపోతుందంటే మా అబ్బాయి ఇట్ట అయిపోతున్నాడని, బక్కగా అయిపోతున్నారని హెల్త్ వర్షన్లో. అలాంటి ఆ మెంటల్గా అందరూ కనెక్ట్ అయ్యి ఉన్న ఎగ్జామ్ ఏదన్నా ఉంది అంటే ఆ నీట్ ఎగ్జామ్ అండి. ఆ ఎగ్జామ్ని గవర్నమెంట్ ఎంత ఈజీగా తీసేసుకుందండి ఈ సంవత్సరం. 2024లో నేను చెప్పాను కదా, అప్పుడు నీట్ ఎగ్జామ్లో ఇట్లాగే పెద్ద మిస్టేక్ జరిగితే ఒక 3 స్టేట్స్కో ఏమో మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశారండి. కండక్ట్ చేసినప్పుడు ఏం చేసిందంటే గవర్నమెంటు రాధాకృష్ణ అని చెప్పి ఇస్రో ఎక్స్ చైర్మన్ గారు ఉంటారు. ఆయనతో ఏం చేశారంటే ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి తప్పులేమీ జరగకుండా నీట్ ఎగ్జామ్లో మళ్ళీ ఇంకొకసారి పెట్టడానికి లేకుండా, పిల్లలు సఫర్ అవ్వకుండా ఏమన్నా
సజెషన్స్ ఇవ్వండి అని చెప్పి ఆయన దాంతో ఒక కమిషన్ని ఏర్పాటు చేశారు. కమిషన్ వాళ్ళు చాలా మంచిగా వర్క్ చేస్తారండి. ఆయన ఇస్రో ఎక్స్ చైర్మన్ అంటేనే మనకు అర్థమవుతుంది ఆయన ఎంత గ్రేట్ పర్సనాలిటీ అని కదా. వాళ్ళు అంటే ఆ కమిటీ మెంబర్సు 101 సజెషన్స్ ఇచ్చారు. సజెషన్స్ ఇచ్చిన దానిలో మెయిన్గా వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే, పేపర్ అండ్ పెన్ ఎగ్జామ్లోకి ఎలో చెయ్యకండి. దీనివల్ల ఏంటి ప్రాబ్లం అంటే, ఎగ్జాము క్వశ్చన్ పేపరు ఒకళ్ళ దగ్గర తయారయ్యి అది ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తుంది. అక్కడ క్లియర్ చేసుకుంటుంది. అంటే వెరిఫికేషన్ ఇది కరెక్ట్, ఈ క్వశ్చన్స్ ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒక 100 క్వశ్చన్లు ఇవ్వాలి అనుకోండి, ఈ తయారు చేసే వాళ్ళు ఒక 500 క్వశ్చన్స్ పంపిస్తారు వాళ్ళ దగ్గరికి. వాళ్ళు ఏం చేస్తారు, ఈ 500 క్వశ్చన్స్లో 100 క్వశ్చన్స్ బయటికి తీసి దాన్ని మళ్ళీ ప్రింటింగ్కి పంపిస్తారు. ప్రింటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్తుంది. ప్రింటింగ్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, ప్రింటింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని. ఓకే, అంత క్లియర్ బాగుంది అని మళ్ళీ బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చి ఏమన్నా సరిదిద్దుకో అనేవి ఉంటే వాటిని సరిదిద్దుతారు. లేదు అంటే అక్కడి నుంచి వాటిని ఏం చేస్తారంటే సీల్డ్ బాక్సెస్లో ఒక దగ్గర పెడతారు, దానికి కాపలా పెడతారు. అంటే ఈ ప్రాసెస్లో మొత్తం మీకు పేపర్ అనేది మూవ్ అవుతూనే ఉంది చూడండి. ఎగ్జామ్స్ ఎవరైతే క్వశ్చన్స్ ఎవరైతే తయారు చేస్తారో అక్కడి నుంచి క్వశ్చనీర్ ఫైనల్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అక్కడి నుంచి ప్రింటింగ్ దగ్గరికి వెళ్తుంది. ప్రింటింగ్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయని మళ్ళీ బ్యాక్ వేరే దగ్గరికి వెళ్తుంది. అక్కడ ప్రింటింగ్ మిస్టేక్స్ ఏం లేవని తెలిసిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రింట్ చేసి బండిల్స్ రూపంలో దాన్ని ఒక రూమ్లో సేవ్ చేస్తారు. అక్కడి నుంచి ఎగ్జామ్స్ సెంటర్ ఆల్ ఓవర్ ద ఇండియా వెళ్ళాలి కదా. ఇక్కడ ఏ ఒక్క దగ్గర లూప్ హోల్ ఉన్నా ఆ పేపర్ బయటికి వెళ్ళిపోతుంది. ఆ సంవత్సరం నీట్ ఎగ్జామ్ రాసే పిల్లల భవిష్యత్తు రోడ్డు మీద ఉంటుంది. అందుకని వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఇలాంటి పెన్ను పేపర్ సిస్టమ్ వద్దు, ఆన్లైన్ సిస్టమ్ పెట్టండి. ఒకటే టైంకి అన్ని సిస్టమ్స్ ఆన్ అవ్వాలి, ఒకటే టైంకి క్లోజ్ అవ్వాలి అని చెప్పి పెట్టారు. మనోళ్ళు ఏమైనా విన్నారా? వినలా. ఈ సంవత్సరం యాజ్ యూజువల్ మళ్ళీ పెన్ను పేపర్ సిస్టమే తీసుకొచ్చారు. మళ్ళీ మామూలే, మళ్ళీ పేపర్ బయటకు వచ్చింది. అసలు ఆ బయటకు వచ్చింది కూడా చాలా వెరైటీగా వచ్చిందండి. ఫస్ట్ అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మహారాష్ట్ర నుంచి రాజస్థాన్కి, రాజస్థాన్ నుంచి పూనాకి, ఇలా డిఫరెంట్ ప్లేసెస్కి తిరిగి పబ్లిక్ వచ్చింది. అట్లా ఏమైంది, ఈ పేపర్ లీక్ అయింది. ఎగ్జాక్ట్గా కాకుండా 400 ఏమంటారండి బిట్స్ ఉంటాయి కదా, ఆ 400 రిలీజ్ అయిపోయింది. అది కూడా ఏంటంటే ఈ 400 ఇంపార్టెంట్ అన్న దానిలో రిలీజ్ చేశారు. మరి ఎవరెవరికి వెళ్ళాయి ఆ పేపర్స్ ఏంటి అనేది అయితే తెలియదు, కానీ 100కి 95% ఆ 400లో నుంచే వచ్చాయి. దానిలో అది ఒక 7 days తర్వాత ఈ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి ఒక మెయిల్ వచ్చింది. మాకు ఇంపార్టెంట్ అని చెప్పి 400 ఇస్తే ఈ 400లో ఆల్మోస్ట్ 90% మేము రాసిన ఎగ్జామ్లో వచ్చింది అని చెప్పి ఎవరో తొంటరోడు పెట్టాడా లేదా ఎవరికన్నా కడుపు మండి పెట్టాడో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు ఒక మెయిల్ పెట్టారు. వాళ్ళు అప్పుడు దాన్ని సీరియస్గా తీసుకొని చెక్ చేస్తే అతను చెప్పింది కరెక్ట్ అండి. బయాలజీలో అయితే 99% రైట్ అంట, దానిలో నుంచే వచ్చాయంట. అలా చెప్పుకుంటూ వచ్చారు. కెమిస్ట్రీలో ఇన్ని, మ్యాథ్స్లో ఇన్ని, ఏదో సంథింగ్ లైక్ దట్, ఫిజిక్స్లో ఇన్ని, అట్లా మ్యాథ్స్ లేదనుకుంటానండి, ఫిజిక్స్లో ఇన్ని అని చెప్పి. ఆ దెబ్బకి అందరికీ గుండె జారిపోయింది. ఏం చేశారు, నెక్స్ట్ డే వచ్చారు, మీడియా ముందుకు వస్తారు కదా, మనోళ్ళు ఇలా మైకులు పెడతారు, ఒక విచారమైన మొహం పెట్టుకొని ఆయన అభిషేక్ స్వింగి, ఆయన పేరు ఏదో ఉంది కదండి, ఆ మినిస్టర్ పేరు, ఆయన మొహం వేలాడ తీసుకొని సారీ ఇలా జరిగింది, మా నోటీస్కి ఆఫ్టర్ 7 days వచ్చింది, మేము దాన్ని థరోగా వెరిఫై చేశాము, అదంతా నిజమే, కాబట్టి మేము ఈ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తున్నాము
రీ ఎగ్జామ్ జూన్ 21కి కండక్ట్ చేస్తాము అని చెప్పి చేతులు దులిపేసుకొని హ్యాపీగా ఆ ప్రెస్ మీట్ని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయాడు లోపలికి. ఇక్కడ పిల్లలు, నేను ఇందాక మీకు చెప్పాను, పిల్లల తల్లిదండ్రులు సంవత్సరాలు 2-3 ఏళ్ళు ఆ నీట్ ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకొని వాళ్ళు మెంటల్గా ఫిజికల్గా ఎంతో సఫర్ అయ్యి తినక మెంటల్ ట్రామాలోకి వెళ్ళి చదివి అది చేసి ఇది చేసి ఎగ్జామ్ రాసి అమ్మయ్యా ర్యాంక్ వచ్చినా రాకపోయినా అనవసరం అండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఇంటి వాతావరణం ఎంత బాగుంటుందో చెప్పాను కదా, నాకు ఒక కూతురు ఇట్లాగే చేసిందండి అని చెప్పి, మా అమ్మాయి ఇట్లాగే రాసింది ఒక అమ్మాయి అని చెప్పాను కదా. ఎంత బాగుంటుందో తెలుసా, అదేదో వాళ్ళకి స్వతంత్రం వచ్చిన ఫీలింగ్ వస్తుంది. హోటల్కి పోదామా, సినిమాకి పోదామా, ఏదైనా ట్రిప్కి వెళ్దామా, పోనీ ఆ గుడికి వెళ్ళి దండం పెట్టుకొద్దామా, ఇలా ఉంటాయండి పిల్లల ఆలోచనలు. అంటే కొంచెం రిలీఫ్ అవుతారు వాళ్ళు, హ్యాపీగా ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళని మళ్ళీ మంచిగా పిలిచి, ఇదిగో ఇది జరిగింది, మా తప్పు, శిక్ష మీరు అనుభవించండి అని చెప్పినట్లుంది ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చేసిన పని. అందుకని ఆయన ఖాన్ సార్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏమన్నారంటే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు ఇది, నెవర్ ట్రస్టెడ్ ఏజెన్సీ, దీన్ని అసలు ట్రస్టే చెయ్యొద్దు అని చెప్పారనమాట. ఇంకొక మాట కూడా చెప్పారు ఆయన, చిన్నపిల్లలకి వేసే డైపరు 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది, అది వేస్తేనే ఆ డైపర్ లీకే అవ్వదు, వాళ్ళంత కాన్ఫిడెంట్గా చెప్తారు ఆ కంపెనీ వాళ్ళు, ఆ డైపర్ కంపెనీ వాళ్ళు, మీరు 10 రూపాయలు పెట్టండి మా డైపర్లో నుంచి లీకే అవ్వదు అని చెప్తారు. మరి అలాంటి ఎష్యూరెన్స్ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎగ్జామ్ పేపర్లో అని అడిగారు. డైపర్కున్న వాల్యూ ఎగ్జామ్కి లేదు అని అర్థం అక్కడ. అంటే డైపర్కున్న విలువ, డైపర్ ఇచ్చిన ప్రొటెక్షను మనము మన పిల్లలకి ఇవ్వలేకపోతున్నాం. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న చిన్న పిల్లలు, వాళ్ళు ఇంటర్ చదువుతున్న పిల్లలంటే చిన్నపిల్లలు, వాళ్ళకి మైనారిటీ కూడా క్లియర్ అవ్వదు, చిన్నపిల్లలే వాళ్ళు, వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం మనం. వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకుంటున్నాం, మెంటల్ హెరాస్ చేస్తున్నాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ 10 ఇయర్స్లో ఈ బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, లాస్ట్ 10 ఇయర్స్లో అండి 89 పేపర్స్ లీక్ అయ్యాయి. ఆల్ ఓవర్ ఇండియాలో జరుగుతున్న ఈ నీట్ ఇంకోటి టెస్టులు ఉంటాయి కదండి, అటన్నిటిలో కలిపి 89 పేపర్స్ లీక్ అయ్యాయండి. దానిలో రీ ఎగ్జామ్ చేసినవి ఎన్నో తెలుసా, 48. ఎంత డబ్బులు వృధా, ఎంత స్ట్రెంగ్త్ వృధా. పిల్లలు కానీ లేదా ఆ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని మెంటల్గా ఫిజికల్గా మనం ఎంత హెరాస్ చేస్తున్నాం. డబ్బుల్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాము, లేదా ఈ వేస్ట్ ఏమంటారండి, పేపర్ వృధా అంటారు, దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయగలం. కానీ మెంటల్గా ఫిజికల్గా పడిన స్ట్రెస్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దేనిలో మెజర్ చేస్తాం, ఆ స్ట్రెస్ని దేనిలో మెజర్ చేస్తాం. అది అసలు క్రూయాలిటీ తెలుసా. మెంటల్గా హెరాస్ చేసేది పెద్ద క్రూయాలిటీ కిందకు వస్తుంది. మరి ఇన్ని లక్షల మంది పిల్లలు, ఆల్మోస్ట్ 23 లక్షల మంది పిల్లలని మీరు ఎన్టీఏ వాళ్ళు మెంటల్గా హెరాస్ చేస్తూ ఉంటే ఈరోజు మిమ్మల్ని, మీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి. ఆయన్ని రిజైన్ చేయమంటే ఆయన రిజైన్ చేయడు. మన ఇండియాలో ఉన్న దరిద్రం అదే. నీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, నువ్వు మినిస్టర్గా ఉన్నావు, నీ మీద ఒక ఎలిగేషన్ వచ్చింది, అరే రామా నువ్వు పక్కకి తప్పుకోరా నాయనా, నువ్వు రిజైన్ చెయ్యి, ఆ ఎలిగేషన్ కరెక్టా కాదా అనేది మేము క్లారిఫై చేస్తాము, మా విచారణకి నువ్వు అడ్డం ఉంటుంది, నీ పోస్ట్ అడ్డం ఉంటుంది, నువ్వు పక్కకి తప్పుకో, ఆ విచారణలో నువ్వు నేరస్తుడివి కాదు అని తెలిస్తే మళ్ళీ నీ మినిస్ట్రీ నీకు ఇస్తాంరా నాయనా అని చెప్తారు మనోళ్ళు. అలాగే ఇప్పుడు ఈయనకు కూడా అదే చెప్తున్నారు అభిషేక్ సింఘీ గారికి. వీళ్ళు కదలరు, వీళ్ళు పోరు. 10 ఏళ్ల నుంచి బీజేపీ గవర్నమెంటే ఉంది కదండి. ఈ పేపర్లు లీక్ అయింది మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాను, అస్సామా ఏదో ఇంకొకటి అండి, తెలంగాణ. అంటే ఈ ఒక్క నీట్ అని చెప్పట్లేదండి, మీకు చెప్పాను కదా 89 పేపర్స్ లీక్ అయినాయి అని. వీటన్నిటికీ ఇవన్నీ ఎక్కడి నుంచి లీక్ అయినాయి అంటే ఈ 5 స్టేట్స్లో నుంచి లీక్ అయినాయి. మరి ఈ 5 స్టేట్స్ని కూడా స్టేట్ గవర్నమెంట్స్ కూడా మోస్ట్ ఆఫ్ దట్
1 or 2 తప్ప మిగతావన్నీ మన బీజేపీ గవర్నమెంటే కదా. అంటే మీకు బీజేపీ గవర్నమెంట్కి పిల్లల భవిష్యత్తు మీద, పిల్లల మానసిక వికాసం మీద ఎంత కేర్ ఉందని ఇక్కడ తెలిసిపోతుంది కదా. ఇప్పుడు ఖాన్ సార్ అన్నారనో, ఇంకొకళ్ళు అన్నారనో మనం బాధపడితే యూజ్ ఏంటండి? దాన్ని సరిదిద్దుకోవాలి. కానీ ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టమని చెప్పి మీకు రాధాకృష్ణ గారు ఆయన సజెషన్లో చెప్పారు కదా. వాళ్ళ సజెషన్స్ మీరు తీసుకున్నప్పుడు అసలు కమిటీని ఎందుకు వేస్తున్నారు? దానివల్ల ఎంత వేస్ట్, ఆయన టైం వేస్ట్, ఈ కమిటీ కోసం ఆయన పడిన కష్టం వేస్ట్. ఇలా అమెరికాలోనో ఇంకో కొన్ని కంట్రీస్లో జరిగిందనుకోండి, చాలా పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయండి. అమెరికాలో క్లాస్ రూమ్ రూల్ అని ఒకటి ఉంటుందండి. ఆ రూల్ ఏంటి అంటే, క్లాస్ రూమ్ రూల్ అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మన ఇండియాలో జరిగిన దానికే చెప్తా. 23 లక్షల మంది ఈ నీట్ ఎగ్జామ్ రాశారు. ఇదే 23 లక్షల మంది అమెరికాలో గనక ఎగ్జామ్ రాసుండి వాళ్ళల్లో ఒకడైనా సరే ఈ ఎగ్జామ్ అన్ఫెయిర్గా ఉంది అని కోర్టుకు వెళ్తే, అది ప్రూవ్ అయితే కాంపెన్సేషన్ ఇస్తారు. ఆ కాంపెన్సేషను, ఆ మనీ ఏదైతే ఉందో అది అందరికీ సమానంగా ఇస్తారు. పాయింట్ అర్థమైంది కదా. అంటే స్ట్రెస్ని ఎవరు బ్యాక్ చేయలేరులేండి. అట్లీస్ట్ వాళ్ళు పెట్టిన ఖర్చునన్నా తిరిగిస్తారు. అలాంటిది మన దగ్గర ఉందా? లేదు. ఉన్న మనోళ్ళు ప్రూవ్ చేయాలి. అదొక పెద్ద లెంతీ ప్రాసెస్. అదిగాక మన దగ్గర కోచింగ్ సెంటర్స్ కానీ డబ్బులు బ్లాక్ అండ్ వైట్లో తీసుకుంటారు. వైట్ 10,000 అయితే బ్లాక్ 90,000 తీసుకుంటారు. ఆ 90,000కి లెక్కలు ఉండవు ఎవరి దగ్గర. వీళ్ళు 10,000 పెట్టుకోవాలా, 10,000 చూపించాలా, కోర్టుకు చూపించాలి అంటే అవ్వదు. ఛార్జెస్ ఎవరు చూపిస్తారు? అది అవ్వదు. ఫుడ్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు ఎగ్జామ్ అంటే పోతారు, హోటల్లో ఉంటారు, అది ఎక్స్పెన్సెసే. ఇవన్నీ ఎవరిస్తారు? ఎవరు చూస్తారు? ఏమన్నా అంటే ఎగ్జామ్ ఫీజు ఉండదు అని చెప్తున్నారు ఆయన. ఎంత ఉంటుందండి ఎగ్జామ్ ఫీజు? నీట్ ఎగ్జామ్ ఫీజు ఎంత ఉంటుందమ్మా? 1,000 2,000 ఎంతో కొంత ఉంటుంది, అవునా? ఆ 2,000ని మీరు తీసేస్తారా? ఎవడికి కావాలి? భవిష్యత్తు నాశనమై ఏడుస్తారన్నారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళకి మీరు ఇచ్చే 1,000 2,000 ఏ మూలకు వస్తాయి? 1,000 2,000కి లేక వాళ్ళేమి రావట్లా, సంవత్సరాలు వాళ్ళేమి వదిలేసుకోవట్లా. ఇప్పుడు చెప్పండి. అంటే మనకు వచ్చేటప్పటికి లాలో పిల్లలకి సంబంధించి, స్పెషల్గా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇలాంటి అవకతవకలు జరిగితే ఆ అవకతవకలు ఎక్కడ నుంచి జరిగాయి అంటే దానికి మూలమేది అనేది తీసి ఆ మూలానికి కారకులు ఎవరో కనుక్కొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. ఆ మూలం ఎవరుంటారో తెలుసా? పలుకుబడి ఉన్నోళ్ళు ఉంటారండి, హోదాలో ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇవ్వరు. ఇలా ఎవరైతే ఆన్లైన్లలో అమ్మటమా, లేదు 25,000కి 20,000కి కక్కుర్తిపడి పేపర్ని లీక్ చేసి ఇట్లా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి కోర్టులో పనిష్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఇది ఎంతవరకు న్యాయం? గంజాయి కేసుల్లో కొన్ని ఉంటాయండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. దానిలో అసలు రింగ్ మాస్టర్ ఒకడు ఎక్కడో ఉంటాడు, ఆడసలు దొరకడు, వాడు అసలు ఇండియాలో కూడా ఉండడు. ఇక్కడ వాడి నెట్వర్క్ ఉంటుంది. ఆ నెట్వర్క్లో ఉన్న లీస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దొరుకుతూ ఉంటారు మధ్యలో. వాళ్ళని వదిలేస్తారు, వాళ్ళు పట్టించుకోరు. అలాగే ఉంది ఇక్కడ కూడా. పేపర్ లీక్ అవ్వటానికి కారణం ఏంటి? మన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ సిస్టమ్ని సమూలంగా రివైజ్ చేయాలి, మార్చడానికి ప్రయత్నించాలి. అంతా ఒకసారి కాదు, స్టెప్ బై స్టెప్ చేయండి. అంటే ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, లేదా పిల్లల భవిష్యత్తు, పిల్లల యొక్క ఫీలింగ్స్ అనేది ఈజీ. వాళ్ళని ఫూల్స్ని చేయటం ఈజీ. చిన్నపిల్లలు కదా, ఇందాక కూడా చెప్పాను, చిన్నపిల్లలు కదా, వాళ్ళని ఫూల్స్ని చేయటం ఈజీ అండి. ఈ టాపిక్ కోసం ఎవరైనా మాట్లాడితే గవర్నమెంట్కి అగెనిస్ట్గా మాట్లాడుతున్నారంటారు. ఇక్కడ గవర్నమెంట్కి అగెనిస్ట్ కాదండి. ఇది మన పిల్లలకి వాళ్ళ భవిష్యత్తుకు రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఇది అందరూ మాట్లాడుకోవాల్సిన విషయం అండి. ఇది
దీనిలో గవర్నమెంట్లు ప్రసక్తి లేదు. ఇదే పని ఈరోజు బీజేపీ గవర్నమెంట్ చేసింది కాబట్టి చాలా రాష్ట్రాల్లో కామ్గా ఉన్నారండి. ఇదే పని కాంగ్రెస్ కనుక చేస్తే బీజేపీ గవర్నమెంట్ పాలిత ప్రాంతాల్లో గమ్మునుంటారా? ఉండరు. నువ్వు రిజైన్ చేయి, నువ్వు అది చేయి, నువ్వు ఇది చేయని సావగొడతారు. అంటే ఎదుటోడికి వస్తే ఒక మాట, మనకొస్తే ఇంకొక మాటనా? అలా ఉండకూడదు కదండి. పిల్లల విషయంలో ఎవరి మాట అయినా ఒకేలా ఉండాలి. అది అవట వాళ్ళ మనమా అనేది కాదు. దయచేసి అది గుర్తుంచుకొని ఇక నుంచైనా ఈ గవర్నమెంట్ ఈ నీట్ ఎగ్జామ్కి రిలేటెడ్గా ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్లోనే ఉంది కాబట్టి కాస్త మోదీ గారు, అఫ్కోర్స్ ఈ వీడియోలు ఎట్లాగో అక్కడ దాకా పోలే కానీ ఇన్ జనరల్గా చెప్పుకుందాం, బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాస్త కళ్ళు తెరవండి అయ్యా బాబు. మీ ఇళ్లలో కూడా ఇంటర్లో చదువుతున్న పిల్లలు ఉంటారు కదా, మూర్ఖంగా సమర్థించకండి, ఆలోచించండి. సిస్టంలో ఎక్కడ లోపం జరుగుతుంది, ఆ లోపాన్ని ఈ గవర్నమెంట్ ఎంతవరకు క్లియర్ చేసింది, ఎంతవరకు చేయలేకపోయింది అని. 10 ఏళ్లలో 89 పేపర్లు లీక్ అయినాయి అంటే అదేమైనా చిన్న విషయం అనుకుంటున్నారా? 48 సార్లు ఆ ఎగ్జామ్స్ని మళ్ళీ రీకండక్ట్ చేశారు అంటే అదేమైనా చిన్న విషయం అనుకుంటున్నారా? జై శ్రీరామ్ జై మోదీ అంటే కుదరదు. సనాతన ధర్మం నాకు కూడా కావాలి, నేను సనాతన ధర్మవాదినే. దానితో పాటు ఈక్వల్గా నా పిల్లల భవిష్యత్తు నాకు కావాలి, నా చుట్టూ ఉన్న పిల్లల భవిష్యత్తు నాకు కావాలి, వాళ్ళు ఆనందంగా ఆహ్లాదంగా చదువుకోవటం నాకు కావాలి, స్ట్రెస్ లేని లైఫ్ వాళ్ళు లీడ్ చేయటం నాకు కావాలి. ఇండియాను వదిలి పారిపోకుండా ఇక్కడ చదువుకొని ఇక్కడే వాళ్ళ సేవలు దేశానికి అందించడం నాకు కావాలి. కాబట్టే నేను ఇలాంటి వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.